ఇప్పుడు నిన్న దావోస్ పెట్టుబడుల సందర్భంలో ఇటు లోకేష్, చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు నలుగురు కలిసిన ఫోటో ఒకటి బయటకు వచ్చిన పరిస్థితి. సో ఏం చెప్తారండి? అంటే అటువంటి వాటిని మా బొట్టు వాళ్ళం పెద్ద సీరియస్గా తీసుకోం. ఎందుకంటే అది మర్యాదపూర్వకమైన కలయిక కదా. దాన్ని పెద్దగా తెలుగు రాష్ట్రాలు, పైగా చంద్రబాబు గారి దగ్గర ఈయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. సో కాబట్టి అదే పెద్ద ఇష్యూ అని నేను అనుకోను. బట్ జనరల్గా రాజకీయంగా ఏంటంటే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ముఖ్యమంత్రి, బీజేపీ కూటమి కదా చంద్రబాబు గారిది. సో ఆయన కలిశాడు అనేది ఊరికే వైసీపీ వారు కాస్త వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసుకోవడానికి ఉపయోగపడదు తప్ప దాంట్లో పెద్ద కలిశారని చెప్పేసి ఏముంది. ఇప్పుడు పాత మిత్రులైనా కాకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక తోటకి వెళ్ళినప్పుడు కలుస్తారు మర్యాదపూర్వకంగా. దానికి పెద్ద ప్రాధాన్యత ఉందని నేనైతే వాళ్ళు ఏదైనా ఏకాంతంగా కూర్చుని రహస్య చర్చలు జరిపితే అప్పుడు అది పెద్ద వార్త అవుతుంది, అది సెన్సేషన్. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఏపీ కానీ తెలంగాణ కానీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉందా? భారీగా అంటే ఇవన్నీ కూడా దావోస్లోకి జగన్ గారు కూడా వెళ్ళారు. అవన్నీ కొన్ని వస్తుంటాయి, కొన్ని ఏమి నిరంతర ప్రక్రియ. దావోస్ ద్వారా ఒక ఎక్స్పోజర్కి ఉపయోగపడుతుంది తప్పితే అన్ని పెట్టుబడులను వచ్చేస్తాయని మనకు అనుకోజాలం. ఎక్కడ సమస్య వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంటారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసి అని చెప్తుంటారు. కాబట్టి అప్పుడు అది ఇష్యూ అవుతుంది. అక్కడ ఇప్పుడు వేల కోట్లు, లక్షల కోట్లు వస్తాయని చెప్తే కూడా జనం నమ్మరు, కానీ అయినా చెప్తారు. అందువల్లే దావోస్ పెట్టుబడులు ఏమొచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది లెక్కలు తీస్తే తెలుస్తుంది. మరి ఇప్పటికే బోర్డు 4 లక్షలు వచ్చినాయి అని చెబుతున్నారు. మరి ఏది దావోస్కి వెళ్ళకముందే. ఇప్పుడు కొత్తగా దావోస్ వెళ్ళి కొత్తగా ఏం తీసుకొస్తారు? సరే 1-2 అని వస్తే రావచ్చు, కానీ అసలు దానికంటే పబ్లిసిటీ ఎక్కువ చేయబట్టి ఇటువంటి వాటికి ఎక్కువ ఇది వస్తుంది. దానివల్లే చంద్రబాబు గారికి కానీ వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడతారు, ఉన్నాయి ఎక్కువ అతిగా ప్రచారం చేసుకుంటారనే విమర్శకి ఆస్కారం. ఓకే.